వదిలిపెట్టిండంటే వదిలిపెట్టాడు. మేమేమంటున్నాం, ఎగ్జామ్ వాయిదా గురించి మాట్లాడతలేం, వాయిదా ఏమని కోరతలేం, ఎగ్జామ్ పోస్టులు పెంచాలని కోరుతున్నాం, పోస్టులు పెంచాలని చెప్తున్నాం. డేట్లను షిఫ్ట్ చేయమని కోరతలేం, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. కంపల్సరీగా గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే. పెంచకపోతే టీఎస్పీసీ ముట్టడి ఉంటుంది. ముట్టడిని అడ్డుకుంటే ఆమన్న నిరాహార దీక్ష మొదలు పెడతా. ఈసారి గత గవర్నమెంట్ జైలు పంపింది, జైల్లో కూర్చున్న 3 రోజులు, ఈసారి జైలు పంపితే జైల్లోనే నిరాహార దీక్ష చేస్తా. నా ఎజెండా నిరుద్యోగులే. ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ ఉంటాడు. 30 లక్షల మంది నిరుద్యోగులని నడిపే బాధ్యత నాది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కూడా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. టీఎస్పీసీకి ఒక వందల కొద్ది సంతకాలు చేసి ఇక్కడ వినతిపత్రం అందజేశారు. ఇక్కడ సీరియస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరేం ఆగం కాకండి, కంపల్సరీ పోస్టులు పెరుగుతాయి. ఉన్న 783 పోస్టులు 7 జోన్లు ఉన్నాయి. ఏ జోన్లో 70-80 పోస్టులు మించిలో నువ్వు ఎంత కష్టపడినా నీ రిజర్వేషన్లో వచ్చే పోస్టులు 20-30 కంటే దాటట్లేదు. నీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు 50 కూడా దాటట్లేదు. కానీ పోటీ పరీక్షలు 50 లక్షల మంది 5 లక్షల పైన 5,50,000 మంది అప్లై చేసుకున్నారు. కాబట్టి కంపల్సరీగా 783 పోస్టుల నుంచి మరొక 1200 పోస్టులు గ్రూప్ 2లో యాడ్ చేయండి. 1600 పోస్టులు 1368 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ 3లో ఉన్నాయి, నియర్ బై 1400. అంటే ఇంకా 1632 పోస్టులు గ్రూప్ 2లో పెంచాలి. 1632 పోస్టులు గ్రూప్ 3లో, 1200 పోస్టులు గ్రూప్ 2లో కంపల్సరీ పెంచాల్సిందే. పెంచకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మొన్నేదో దొంగ హామీలు ఇచ్చారు, మాకు వెబ్ నోట్ ఇచ్చారు, పెంచుతామని మురిపించే ప్రయత్నం చేశారు, మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చాం, హర్షిస్తున్నాం. మాకు దీక్ష కారణంగా టెట్ వచ్చినందుకు హర్షిస్తున్నాం. గురుకులాలు కూడా 3000 ఉద్యోగాలు నింపకపోతే ఎంటబడతారు 3 లక్షల మంది గురుకుల అభ్యర్థులు. కాబట్టి కంపల్సరీగా పోస్టులు పెంచాలా. ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ ఉంటాడు. మీ పోలీసుల కేసులు, మీ జైళ్ళు కూడా నన్ను ఏం ఆపలేవు. కంపల్సరీ మళ్ళీ 1,00,000 మందితో మళ్ళోసారి ముట్టడి చేస్తాం. జూన్ 9 వరకు మీ గడువు పెడుతున్నాం. జూన్ 9 తర్వాత కనుక పెరగకపోతే 1,00,000 మందితో మీ టీఎస్పీసీని కంపల్సరీ ముట్టడి చేస్తాం. లైబ్రరీలలో 1,00,000 మంది చదువుతూ ఉన్నారు. ఆ తాకిడిని తట్టుకోవడం మీ వల్ల అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు, తిరిగి తెంపాల్సిందే. మేము మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటాం, ఇయర్ క్యాలెండర్ ఇస్తాం. మీకు సోయే లేదు. ఒక్క అధికారి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల పైన ఒక సమీక్ష జరపాలా, ఒక కార్యాచరణ లేదు, ఒక మంత్రికి సోయి లేదు, విద్యాశాఖ మంత్రే ఉండడు. ఆ చైర్మన్ ఎవరినో తీసుకొచ్చి పెట్టారు, ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేని వచ్చి చైర్లో కూర్చోబెట్టేసి ఆగమాగం చేస్తున్నారు. మరోసారి 1,00,000 మందితో టీఎస్పీసీ ముట్టడి. కంపల్సరీగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి తీరాల్సిందే. అవసరమైతే అశోక్ సారు జూన్ 10వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా. ఈసారి అరెస్టు కనుక జరిగితే జైల్లోనే దీక్ష చేస్తానని చెప్పేసి మీకు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాను. దీనిపైన ఒక సీనియర్గా ఒక 4-5 ఏళ్ళుగా సీరియస్ అవుతున్నటువంటి మన గౌస్ దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎందుకు పోస్టులు పెరగాలని ఆయన బలంగా కోరుతున్నాడో వినిపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టును కూడా, అనగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏ ఒక్క పోస్టును కానీ పెంచకుండా మళ్ళీ అవే పోస్టులకు ఎగ్జామ్ డేట్లు మార్చి, చైర్మన్ యొక్క పేరు మార్చి, జీవో నెంబర్ మార్చి, కాంగ్రెస్ పార్టీ గుర్తును వేసుకొని మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము ప్రభుత్వాన్ని మార్చింది మీకు మంత్రిమండలిలో స్థానం దక్కాలనో, మీకు ముఖ్యమంత్రి పదవులు రావాలనో మేము ప్రభుత్వాన్ని మార్చలేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి 783 పోస్టుల్లో జోన్ల వారీగా కనుక డివైడ్ చేసుకుంటే నీకెన్ని వస్తాయి, నీ క్యాష్లో ఎన్ని వస్తాయి. దీనికోసం ఏ పోస్టులకు ఎగ్జామ్ రాసేదైతే 2023 ఆగస్టులోనే ఎగ్జామ్ రాసి సపోర్ట్ చేయకుండా పోయేది, తలా 1,50,000 2 లక్షల రూపాయలు మిగిలేవి. అట్లాంటప్పుడు మంత్రిమండలిని మార్చాల్సిన అవసరం లేదు.
కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, మీకోసం ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏమాత్రం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాల్సిందే, పెంచిన తర్వాత ఎగ్జామ్ పెట్టాల్సిందే. సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా సీరియస్గా చదువుకోండి. మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు, మళ్ళా ఒక 2000 పోస్టులు కనుక గ్రూప్ 2లో పెరిగితే, గ్రూప్ 3లో ఒక 3000 పోస్టులు కనుక పెరిగితే మనకు ఇంకా కొన్ని పోస్టులు యాడ్ అయ్యి సక్సెస్ రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎట్లా చెప్తుర్రు, వాట్ ఈజ్ యువర్ పారామీటర్ అని అడిగితే ఆయన స్టూడియోలో కూర్చొని ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినాం. ఎవరికి రిలీజ్ చేసిర్రు సార్? ఎవరు చూసిర్రు? మీరు ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసుకుర్రా? లేకుంటే మహేందర్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి మీరు బీరువాల దాచిపెట్టుకుర్రా? యాడిచ్చిరండి జాబ్ క్యాలెండరు? 30 లక్షల నిరుద్యోగులలో 30 మంది చెప్పమను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరని. జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ బాహాటంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పి అసత్య ప్రచారాలను చేయడం జరుగుతుంది. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఫిల్ చేసినామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా జరుగుతుందా ఇది? 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడన్నా జరుగుతుందా? అంటే అప్లికేషన్కి టైం లేకుండా, అప్లై చేసుకోవడానికి టైం లేకుండా, ఎక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నింపినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం, చిట్ట చివరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అనేది ఏంటంటే, మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు, మీరు మా మీద కక్ష కట్టాల్సిన అవసరము లేదు. మేము అడిగేది ఏంది, మీకు అధికారాన్ని ఇచ్చినాం, మీకు ఉద్యోగ